నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో కొనసాగుతున్న సదరం రీవెరిఫికేషన్ ప్రక్రియ. ఆస్తి పన్ను బకాయిలు సకాలంలో చెల్లించాలి. కమిషనర్ శేషన్న విజ్ఞప్తి. మాదిగ ఉపకులాల చీరకాల కోరికను నెరవేర్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి చెంచుపేట ఇందిరానగర్ కాలనీలో టీడీపీ ఎస్సీ సెల్ మాజీ జిల్లా అధ్యక్షులు సౌపాటి కిరణ్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి రిజర్వేషన్ విధానం వలన మాదిగ ఉపకులాలు అన్ని రంగాలలో వెనుకబడిపోయాయి. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో సుదీర్ఘ పోరాటం చేసిన మందకృష్ణ మాదిగకి, అలాగే ఎంఆర్పీఎస్ ఉద్యమంలో పోరాడిన ప్రతి నాయకులకు, కార్యకర్తలకు ఈ విజయం అంకితమని అన్నారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ధనరాజుపల్లి కిషోర్ మాట్లాడుతూ 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో వేలాది మంది ఎంఆర్పీఎస్ నాయకులు తమ జీవితాలను త్యాగం, మందకృష్ణ మాదిగ పోరాటం ఫలితం ఈరోజు మాదిగ ఉపకులాల జీవితాలలో వెలుగు నింపారని అన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మాదిగ జాతి పక్షాన, ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాదిగ పక్షాన ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు చిల్క కిరణ్ మాదిగ, టీడీపీ నాయకులు బొబ్బిళ్లపాటి ప్రసాద్, గాజులవత్తి సురేష్, మనోజ్, తంగిరాల మనోజ్, బాలనాగమ్మ, అజిత్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. గత 30 సంవత్సరాలుగా వర్గీకరణ పోరాటం చేస్తున్న మాదిగ ఉపకులాలు ఈరోజు సంతోషించదగ్గ విషయం. గత 30 సంవత్సరాలు వర్గీకరణ చంద్రబాబు నాయుడు గారు 2003 వరకు వర్గీకరణ చేయటం, 23,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. కులాలు కూడా వర్గీకరణ ఫలాలు పొందాలనేది వర్గీకరణ లక్ష్యం. సుప్రీంకోర్టు తీర్పు కూడా వర్గీకరణ చేయటం వల్లనే దళితులని, చిన్న నిమ్మన వర్గాలు కూడా అభివృద్ధి చెందుతాయని ఏకీభవించి కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సాధించి పెట్టిన రిజర్వేషన్ ఫలాలు ఎస్సీల్లో ఉన్న 59 కులాలకు సమన్యాయం జరగాలని చెప్పి మరి 30 సంవత్సరాల క్రితం మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి సారథ్యంలో ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో ఎంఆర్పీఎస్ ఆవిర్భవించడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా సామాజిక న్యాయం కోసం మరి కృష్ణమాదిగ గారు నిరంతరం పోరాడుతూ ఉన్నారు. మరి ఈరోజు మాదిగ ఉపకులాల్లో వెలుగు నింపిన రోజు. అనేక సందర్భాల్లో 2-3 సందర్భాల్లో ఎస్సీ వర్గీకరణ జరిగినా మరి కుట్రపూరితంగా ఆ రోజు మరి సుప్రీంకోర్టులో కొట్టివేయటం, కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మరి మాదిగ ఉపకులాలకు జరుగుతున్న అన్యాయం మీద మరి అప్పుడు మోడీ గారు పెద్దన్న పాత్ర తీసుకొని మరి కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి మద్దతు తెలపడం, సుప్రీంకోర్టులో కూడా మరి మా వాదనలు విన్న సుప్రీంకోర్టు కూడా మరి వర్గీకరణ సమంజసం అని చెప్పి తీర్పునియటం, అనుకూలంగా తీర్పునియటం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి మాదిగ ఉపకులాల తరపున హృదయపూర్వక వందనాలు తెలుపుతూ 30 సంవత్సరాల సుదీర్ఘ ఈ పోరాటంలో ఈ రోజు కోసం ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు, ఎంతమందో జైలు పాలైన సంఘటనలు జరిగిన చరిత్ర ఎంఆర్పీఎస్ చరిత్ర. మరి ఈ రోజున ఈ ఎస్సీ వర్గీకరణ బిల్ అనేది అసెంబ్లీలో ప్రవేశపెడతాం. అది ఆమోదం తెలిపిన తర్వాత దాన్ని మళ్ళా పైకి పంపడం జరిగింది. మా మాదిగ ఉపకులాలు, మాదిగలు చాలా ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఈ రోజున నెలకొన్న సందర్భంగా ఈ ఎస్సీ వర్గీకరణకు ఎవరెవరైతే తమ యొక్క మద్దతు, ఎస్సీ వర్గీకరణకు ఎవరైతే పనిచేస్తున్నారో వారందరికీ
పాదాభివందనం. ఆస్తి పన్ను చెల్లింపుదారులు సకాలంలో వారు చెల్లించాల్సిన ఆస్తి పన్ను బకాయిలు చెల్లించి పట్టణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మున్సిపల్ కమిషనర్ బి శేషన్న కోరారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని తమ ఛాంబర్లో గురువారం కమిషనర్ బి శేషన్న మీడియాతో మాట్లాడుతూ మార్చి 31 దగ్గర పడుతుందని, ఆస్తి పన్ను చెల్లించవలసిన వారు సకాలంలో ఆస్తి పన్నులు చెల్లించాలని కోరారు. సెలవు దినంలో కూడా ప్రత్యేక కౌంటర్ ద్వారా ఆస్తి పన్నులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. పురపాలక సంఘానికి రెవెన్యూ పరంగా ఆస్తి పన్నుదారులు అందించే ఆదాయం ద్వారా పట్టణ అభివృద్ధికి రూపకల్పన జరుగుతుందన్నారు. రోడ్లు, సైడ్ కాలువల నిర్మాణానికి మున్సిపల్ రెవెన్యూ ఆదాయాన్ని జవాబుదారీతనంతో వినియోగిస్తామన్నారు. మార్చి మాసాంతానికి వచ్చాము. రెవెన్యూ కలెక్షన్కి సంబంధించి ఇంకా చివరికి వచ్చాము కాబట్టి ట్యాక్స్ పే చేయాల్సినటువంటి వాళ్ళు ఇంటి పన్ను కానీ, ఇంటి పన్ను కానీ, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కానీ ఇలాంటి ట్యాక్స్లు కట్టాల్సిన ఎవరైతే ఉన్నారో వారందరికీ గమనిక. సకాలంలో ట్యాక్సెస్ అన్ని కూడా పే చేయండి. చేసి మీ యొక్క మన పట్టణ అభివృద్ధిలో పాలుపంచుకునేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. మా దగ్గర నుండి సమాచారం ప్రకారంగా సంవత్సరం ఎలాంటి ఇంట్రెస్ట్ ఉపయోగం అనేది రావడం లేదు అనేసి మా దగ్గర నుండి సమాచారం. కాబట్టి వస్తున్నటువంటి హోప్స్ కూడా లేవు. ఈ విషయంలో ప్రజలు గమనించుకొని ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో, స్టిల్ డ్యూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెంటనే ట్యాక్సెస్ అన్నీ కూడా క్లియర్ చేయాల్సి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. ఎందుకంటే మీరు చెల్లించేటువంటి ప్రతి రూపాయకు జవాబుదారీగా ఉంటాం. అవన్నీ కూడా అభివృద్ధికి ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి టౌన్లో అందరూ గమనిస్తుంటారు. చక్కటి రోడ్లు కానీ, కాలువలు కానీ, పార్కులు కానీ, అలాగే వీధి లైట్లు కానీ ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి. సో ఈ విషయాలను కూడా గమనించుకొని అభివృద్ధికి సహకరించాలనేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవాన్ని గురువారం తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా నోటి ఆరోగ్యం మరియు నోటి వ్యాధుల నివారణపై అవగాహన కల్పించారు. నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల శరీర ఆరోగ్యం బాగుంటుందని, అనారోగ్య సమస్యలు చాలా వరకు దూరం అవుతాయని వైద్యులు వివరించారు. కార్యక్రమంలో పలువురు వైద్యులు, వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ అంటే నోటి సంరక్షణ అంటే చాలా నిశ్రద్ధగా ఉంటారు, అశ్రద్ధ పాటిస్తారు. ఎలా బ్రష్ చేసుకోవాలి, ఎలా చేయాలి అనేది చాలామందికి తెలీదు. అంటే అందరూ 2 సార్లు బ్రష్ చేయాలి అంట, 2 సార్లు ఎందుకండి అంటారు. కానీ నోటి సంరక్షణే చాలా ముఖ్యమండి. ముందుగా పళ్ళు, చిగుళ్ళు బాగుంటేనే మనం ఏదైనా తినగలం, ఏదైనా తాగలం, ఏమైనా చేయగలం. ఇప్పుడు నోట్లో చిన్న పుండు వచ్చింది అనుకోండి, మనం తినగలమా? లేదు. చిగుళ్ళు మంట పడుతుంటే ఏమన్నా తినగలమా? లేదు. పళ్ళు లూజ్గా ఉంటే బాగా నొప్పులు వస్తాయి, ఏమీ తినలేదు. చాలా మంది మా దగ్గరికి వస్తూ ఉంటారండి, పళ్ళు ఊడుతుంది, బాగా నొప్పిగా ఉంది, తినలేకపోతున్నాం, అసలు ఆహారం కూడా సరిగ్గా వెళ్ళట్లేదు అని. అందుకని ముందుగా అందరూ ఏం అలవాటు చేసుకోవాలంటే 2 సార్లు బ్రష్ చేసుకోవడం అనేది ముందుగా అలవాటు చేసుకోవాలండి. పొద్దున్నే లేవగానే బ్రష్, మన నాలిక శుభ్రం చేసుకోవాలి, టంగ్ క్లీనింగ్ చేసుకోవాలి. తర్వాత నిద్రపోయే ముందు, ఆహారం తీసుకున్న తర్వాత నిద్రపోయే ముందు ఒకసారి లైట్గా బ్రష్ చేసుకుంటే చాలా మంచిది. ఇంకా చాలా మందికి తెలియదండి, మౌత్ వాష్ కూడా వాడాలి. మౌత్ వాష్ చాలా మంది వాడరు. మౌత్ వాష్ వాడకుండా గాలి పట్టుకొని చాలా మంది మా దగ్గరికి వస్తారు. అది క్లీనింగ్ చేయించుకోవాలండి. అంటే 6 నెలలకు ఒకసారి కానీ, సంవత్సరానికి ఒకసారి కానీ ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి, డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి క్లీనింగ్ చేయించుకోండి. వరల్డ్ ఓరల్ హెల్త్ డే సందర్భంగా మన జిల్లా వైద్యశాలలో ఇక్కడ ఉన్న పబ్లిక్కి అవగాహన కల్పించడానికి మన హాస్పిటల్లో ఉన్న దంత వైద్యులు డాక్టర్ మోతీలాల్ అండ్ డాక్టర్ సుజిత వీరిద్దరూ ఇప్పుడు మీకు మన దంత సంరక్షణ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వాళ్ళు వివరిస్తారు. ఋషికేశ్ శ్రీ గాయత్రి పీఠం 2400 తీర్థ జలములతో చేపట్టిన కలశ రథయాత్ర గురువారం తెనాలి అంగలగుదురు చేరుకుంది. శ్రీ గాయత్రి పీఠం వారు భారతదేశంలోని 2400 పవిత్ర తీర్థంలోని జలము మరియు మట్టితో నిక్షిప్తమైన అమృత కలశ రథయాత్ర అంగలగుదురులోని ఆంధ్ర వాల్మీకి శ్రీ 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 వాసుదాస స్వామి వారి పరంపర పీఠం దాసకుట్టి ఆశ్రమం నందు గురువారం ఉదయం 9 గంటలకు పూజ మరియు భక్తుల దర్శనార్థం ఉంచారు. భక్తులు పాల్గొని అమృత కలశంను దర్శించుకుని శ్రీ స్వామివారి కృపకు పాత్రులయ్యారు.
అడుగులు పూలేసాం ఆ దండ కాదు విడిపోలే అదే వేస్తే చెట్లు నాటుకోవడం ఇదేనా మా పూజ అంటే పూజ అనగానే స్వాహాన్ని ఎక్కువ రాదులేక కాదు మళ్ళీ మేము ఈ తాగుడు వ్యసనం ఇవన్నీ వద్దని చెప్పి అలాగే అమ్మవారి ఫోటో ఒకటి ఎందుకంటే మనం టీవీ రెండో సెల్ ఫోన్ ఈ రెండు వచ్చాక చేయండి మొట్టమొదటి ఏం చెప్తున్నారంటే ఏదైనా మన శాతం ఇవ్వాలి దాచి పెట్టుకోకూడదు ఎప్పుడు కూడా ఇచ్చింది దీని గురించి 10 మందికి చెప్పాలి ఇక్కడికి రా ఎందుకంటే అగ్నిహోత్రం మామూలు విషయం కాదు కదా గొప్ప అవకాశం ఉంటుంది మీరందరూ ఒక్కొక్కరిగా వచ్చి కూడా ఆ తీర్థ దేవతల రూపంలో ఉన్నారు ఋషుల ప్రాణశక్తి ఒప్పుకొని మమ్మల్ని పిలిచారు గాయత్రీ పీఠం ఋషికేశ్ నుంచి 2400 తీర్థంతో మృతికతో కలిసిన కలశము నారాకుడికి వచ్చింది. మా కోరిక మేరకు నా ఋషికేశ్ నుంచి స్వామీజీ వారు మన ఆశ్రమం తీసుకొచ్చారు. చాలా శక్తివంతమైన కలశము, భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు, చాలా సంతోషము. తర్వాత ఇది ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామి వారి పరంపర పీఠం. ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామి వారు రామాయణం 24,000 శ్లోకాలు, 24,000 పద్యాలు, అర్ధతార్పంతో 69 ఏటి గిద్దావపాలు తీసుకొని 20 గంటల చొప్పున రచించి ఒంటిమిట్ట కోదండరామస్వామికి అంకితం ఇచ్చారు. 1920 ఆ ప్రాంతంలో టెంకాయ చిప్ప ద్వారా భిక్షాటన చేసి ఒంటిమిట్ట దేవాలయం పునరుద్ధరించారు. అక్కడి నుంచి నడిగడ్డ పాలన వచ్చి ఆశ్రమం ఏర్పాటు చేశారు. రెండో స్వామి కొంతకాలం ఉండి దాశే స్వామి అంగళకుదురు విచ్చేశారు. ఇక్కడ ఈరోజు మేము 2400 తీర్థాల్లో ఉన్న పుణ్య జలాలు, నదీ జలాలు, అలాగే మృత్తికతోటి హరిద్వార్ నుంచి మా పరమపూజ్య గురుదేవులు సాధన శతాబ్ది, అలాగే అక్కడ 1926లో వెలిగించిన అఖండ జ్యోతి జన్మ శతాబ్ది, అలాగే మాతాజీ వందనీయ మాతా భగవతీదేవి శర్మ జన్మ శతాబ్ది సందర్భంగా లోక కళ్యాణం కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జ్యోతి కలశయాత్రలు జరుగుతున్నాయి. ఆ అఖండ జ్యోతి 100 సంవత్సరాల క్రితం వెలిగించిన అఖండ జ్యోతి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చీకటి నుంచి వెలుగు వైపుకి, అలాగే అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకి అందరూ నడవాలనే సదుద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో 108 కుండాల గాయత్రి మహాయజ్ఞాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇక్కడ అంగళకుదురు ఎంతో శక్తివంతమైన శ్రీ వాల్మీకి ఆశ్రమానికి ఈ శక్తి కలశాన్ని తీసుకొని వచ్చాము. ఇప్పుడు ఒక చిన్న విరామం.